ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ ప్రకంపం సృష్టించే దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని 2029 ఎన్నికల కోసం రచిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మేధావి మరియు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణలు ఇప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయని రాజకీయ వర్గాల్లో పేరుంది. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మరియు అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న దాని ప్రకారం జగన్ ఈసారి ప్రజల్లోకి వెళ్లే తీరు గతానికి పూర్తి భిన్నంగా ఉండబోతుంది. 2024 ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆ మౌనంగా ఉన్నప్పటికీ లోపల ఒక పక్క ప్రణాళికతో కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నేతలు జగన్ వ్యూహ చాతుర్యతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడమే కాకుండా మునుపటి కంటే మెరుగైన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఏర్పడే సహజమైన వ్యతిరేకతను మరియు నెరవేరని హామీలను ప్రధాన అస్త్రంగా మలుచుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నారని అంచనా. ఉండవల్లి విశ్లేషణ ప్రకారం వైసీపీ ఈసారి దాదాపు 150కి పైగా స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి మరియు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ఓటర్లో ఉన్న నమ్మకం మళ్ళీ తిరుగులేని మెజార్టీని కట్టబెడుతుందని మేధావుల మాట. దేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో పుంజుకోవడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. సాధారణంగా ఒకసారి పడిపోయిన పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ జగన్ విషయంలో అది రివర్స్ గేర్లో ఉండబోతుంది. ఉండవల్లి అంచనా వేస్తున్నారు. కార్యకర్తల బలమే వైసీపీ అసలైన ఆయుధమని, వారిని కాపాడుకుంటూ ప్రజల్లోకి నిరంతరం పోరాటం చేస్తే 2029లో జగన్ కొట్టే దెబ్బకు దేశం మొత్తం షేక్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు వెలువడుతున్నాయి. ఈ అంచనాలు నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన పునరాగమనంగా నిలిచిపోతుంది. ప్రజల నాడిని పట్టుకోవడంలో సిద్ధహస్తుడైన జగన్ తన తదుపరి పాదయాత్ర లేదా జన చైతన్య కార్యక్రమం ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఈ విశ్లేషణలు సూచిస్తున్నాయి. కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా జగన్ ప్రభావం చూపేలా వ్యూహరచన జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినట్లుగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే వైసీపీకి అడ్డు చెప్పే శక్తే ఉండదు. 2029 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు ఎలా మారినా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్యం వైపు దూసుకుపోతారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.